సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా శారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం 2 గంటల 20 నిమిషాల నిడివితో కేవలం 5-6 పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఆరాధ్యాదేవి సత్యల చుట్టూ కథ నడుస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తోంది. మొదట్నుంచి చివరి వరకు ఆరాధ్య స్క్రీన్పై కనిపిస్తూనే ఉండగా ఆమె పిచ్చి ప్రేమికుడిగా సత్య కనిపిస్తాడు. ప్రతి పావుగంటకు వచ్చే ఇమేజినరీ ఎరోటిక్ సాంగ్స్లో సత్య ఆరాధ్యను రకరకాలుగా ఊహించుకుంటాడు. ఆర్జీవి తన కోసమే సినిమా తీశాడని ఆరాధ్య భావించి సరెండర్ అవుతుంది. ఆమె అందాల ఆరబోత ఇబ్బంది పెడితే సత్య సోలో యాక్ట్ చికాకు తెప్పిస్తుంది. చీరలంటే ఇష్టమైన ఆరాధ్య చేదు అనుభవాలతో వాటిని తగలబెట్టడంతో సినిమా ముగుస్తుంది. క్లైమాక్స్లో 2 మర్డర్ సీన్స్తో వైలెన్స్ జోడించారు. సోషల్ మీడియా జాగ్రత్తలు, శాడిస్ట్ ప్రేమ కథలు ఇప్పటికే జనాలకు విసుగు తెప్పించాయి. ఈ 2 అంశాలు ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయాయి. వీటిని బలపరిచే సన్నివేశాలు కూడా లేవు. మొత్తంగా శారీ ప్రేక్షకులు నిరాశపరిచే అవకాశమే ఎక్కువని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్జీవి మార్క్ సినిమా అని చెప్పుకున్నా ఈసారి ఆ మ్యాజిక్ మిస్ అయినట్లే కనిపిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా తన భారీ చిత్రం దేవర జపాన్ రిలీజ్ కోసం అక్కడికి వెళ్లి సందడి చేసిన తారక్ ఇప్పుడు హైదరాబాద్కి తిరిగొచ్చాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తాజా సమాచారం. జపాన్లో దేవర్ రిలీజ్ వేడుకలు జరపనప్పటికీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మ్యాడ్ స్క్వేర్ విజయోత్సవ సంబరాలకు ఎన్టీఆర్ హాజరవుతున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సక్సెస్ మీట్ తర్వాత కొద్ది రోజుల గ్యాప్లోనే తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా రానున్నట్లు తాజా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ విషయంపై బజ్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ న్యూస్ దాదాపు ఖరారైనట్టు టాక్ నడుస్తోంది. దీంతో నందమూరి అభిమానులకు ఒకేసారి 2 ఈవెంట్స్తో డబుల్ ధమాకా ఖాయమని చెప్పవచ్చు. ఒకవైపు మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్, మరోవైపు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగ వాతావరణం తప్పదని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. తాజాగా విడుదలైన ఎల్వైఎఫ్ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి హైలైట్గా నిలిచి యాక్షన్ సీన్స్లో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. హర్ష నటన, కాశీ ఫైట్ సీక్వెన్సులు, అఘోరా ఎపిసోడ్స్ అదిరిపోయాయి. ఎస్పీబీ చరణ్ తండ్రి పాత్రలో అద్భుత నటనతో సినిమాకు బలం చేకూర్చారు. కషికా కపూర్ అందంతో స్క్రీన్పై మెరిసిపోయింది. డైరెక్టర్ పవన్ కేతరాజు ఒక చిన్న ఇన్సిడెంట్ను ఎమోషనల్ జర్నీగా మలిచి సక్సెస్ సాధించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ విజువల్స్ను గ్రాండ్గా తెరకెక్కించింది. తండ్రి పట్ల ప్రేమ, ఆశీర్వాదాల విలువను చాటే ఈ కథ ఎమోషనల్ డ్రామాతో పాటు ఆలోచింపజేసే మెసేజ్ను అందిస్తోంది. నిర్మాణ విలువలు టాప్ క్లాసులో ఉన్నాయి. తండ్రి కొడుకుల బంధం ఫీల్ కావాలనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. ఓవరాల్గా ఎల్వైఎఫ్ ప్రమోషన్స్తో పాటు యాక్షన్, విజువల్ ట్రీట్ను అందిస్తూ గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుంది. టాలీవుడ్లో తొలి టైం ట్రావెల్ చిత్రంగా వచ్చి సంచలనం సృష్టించిన ఆదిత్య 369 మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1991లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. టైం మెషిన్ ద్వారా హీరో విభిన్న కాలాలకు ప్రయాణించే సరికొత్త కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎవర్గ్రీన్ క్లాసికల్గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు రీరిలీజ్తో మళ్లీ సందడి చేస్తోంది. ఈ రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ థియేటర్ వద్ద టైం మెషిన్ను ప్రదర్శనకు ఉంచారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు దీన్ని చూసి ఆనందిస్తున్నారు. ఈ చిత్రంలో మోహిని హీరోయిన్గా నటించగా సిల్కు స్మిత, సుత్తివేలు, అమరేష్ పురి, టిన్ను ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇళయరాజా సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. రీరిలీజ్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ను రాబడుతుందనే ఆసక్తి నెలకొంది. గతంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం మరోసారి వెండితెరపై మాయ చేస్తుందా? అభిమానులు ఎంతమంది థియేటర్లు క్యూ కడతారో చూడాలి. ఆదిత్య 369 మరోసారి తన హవాను చూపిస్తుందని అంతా ఆశిస్తున్నారు. టాలీవుడ్లో సంచలనం రేపుతున్న యంగ్ టైగర్ డైరెక్టర్ శైలేష్ కొలను తన సినిమాటిక్ యూనివర్స్తో మరోసారి రచ్చరంబోలా సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో 3వ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ థియేటర్లో ఉర్రూతలూగేందుకు సిద్ధంగా ఉండగా నేచురల్ స్టార్ నాని స్టార్డంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే క్లైమాక్స్లో మరో స్టార్ హీరో బాంబ్ షెల్ ఎంట్రీ ఇస్తాడనే లీక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వార్త శైలేష్ను ఫైర్ బ్రాండ్గా మార్చింది.
మేము ఆడియన్స్కు గూస్ బంప్స్ ఇచ్చే సర్ప్రైజుల కోసం రాత్రింబవళ్లు కష్టపడతాం. కానీ ఈ లీకులు మా శ్రమను నీటిలో కలిపేస్తున్నాయంటూ ఆయన సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోచన లేకుండా లీక్ చేస్తే అది టీం కష్టాన్ని దోచుకోవడమే కాదు, ఆడియన్స్ ఎమోషన్స్ను చంపడమే అని శైలేష్ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు టాప్ గేర్లో వైరల్ అవుతోంది. దీంతో నాని ఫ్యాన్స్ రగిలిపోతుండగా ఈ లీక్ వెనుక ఎవరి కుట్ర ఉందని టాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి.